ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి మనం టాబ్లెట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి టాబ్లెట్స్ ఏంటంటే మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయినాయి కానీ లేదంటే వాడకుండా పక్కన పడేసినవి కానీ ఉంటాయి కదా. సో అలాంటి టాబ్లెట్ అయితే ఒకటి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ టాబ్లెట్ తీసుకున్నాను. ఇది పెద్ద సైజ్ టాబ్లెట్ కాబట్టి ఒక హాఫ్ తీసుకొని దీన్ని అయితే ఇలాగ పౌడర్ చేసి బౌల్లోకి వేసేస్తున్నాను అనమాట. టాబ్లెట్ ఉంటే సరిపోతుంది, అది ఏ టాబ్లెట్ అయినా మనకు అనవసరము, టాబ్లెట్ అయితే చాలు. తర్వాత ఇలాగా కొంచెం కొబ్బరి నూనె వేసేసి దాంట్లోకి ఒక చిన్న ముక్క కర్పూరంని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ లూజ్గా కారిపోయేలాగా కావద్దు, అలానే మరీ గడ్డలుగా లేకుండా కొంచెం కొబ్బరి నూనె చూసి యాడ్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది దేనికోసం అంటే ఎక్కువగా వాటర్లో తడిచే వాళ్ళకి, పొలాల్లో పని చేసుకునే వాళ్ళైనా లేదంటే ఇళ్ళలో బట్టలు ఉతికి గిన్నెలు తోమే పనులు చేసే వాళ్ళకైనా కూడా, లేదంటే మనం ఆడవాళ్ళం దాదాపు ఎక్కువగా వాటర్లో చేతులు పెడతా ఉంటాం కాబట్టి ఈ వేల గ్యాప్లలో రెడ్గా అవ్వడము, స్కిన్ అంతా ఒక రకంగా తెల్లగా అయిపోయి చాలా డెలికేట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకసారి కోసుకొని పోయి మంటలు వచ్చేస్తూ ఉంటాయి, బ్లడ్ వస్తూ ఉంటుంది, స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, సోప్ పడక, కెమికల్స్ పడక. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు, సిమెంట్ పని చేసే వాళ్ళైనా కూడా ఇలాగా చేసిన దాన్ని నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసి పడుకున్నారనంటే మీకు మార్నింగ్కి అదంతా కూడా తగ్గిపోయి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.